ఏపీ ఐఎన్పిఆర్ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ పై అవినీతి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే అభియోగాలు ఉన్నాయి. ఏసీబీ కేసు కూడా నమోదైంది. మొదటిసారి విచారణకు డుమ్మా కొట్టారు. అలాంటి వ్యక్తికి సీరియస్ గా ఆదేశాలు జారీ చేయాల్సిన ఏసీబీ విచారణకు రావాలంటూ రిక్వెస్ట్ చేస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు సమాచార పౌర సంబంధాల శాఖ తరపున అప్పటి ప్రభుత్వ అనుకూల మీడియా, సీఎం కుటుంబానికి చెందిన సాక్షి, ఇతర బ్లూ మీడియాకు దోచిపెట్టిన వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు నిర్వహించింది. ఇందులో 40% పైగా ప్రకటనలు ఒక్క సాక్షి మీడియాకే ఇచ్చారని తేలింది. ప్రభుత్వ పెద్దలు చెప్పిన విధంగా ప్రకటనలు ఇవ్వడమే కాకుండా కొన్ని సంస్థలకు అసలు ప్రకటనలే నిలిపివేసిన వ్యవహారంపై ఏసీబీ నిర్వహించిన దర్యాప్తులో అప్పటి ఐఎన్పిఆర్ కమిషనర్ గా పనిచేసిన విజయ్ కుమార్ రెడ్డి పాత్ర ఉందని తేల్చింది. దీంతో 2024 నవంబర్ 14వ తేదీన ఏసీబీ కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7, 13(2) రెడ్ విత్ 13(1)A ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ కేసులో విజయ్ కుమార్ రెడ్డిని A1 గా పేర్కొన్నారు. ఆయన్ను విచారించేందుకు అవసరమైన సాక్ష్యాలు కొన్ని తమ వద్ద ఉన్నాయని, ధృవీకరించుకునేందుకు విచారణకు రావాలని విజయ్ కుమార్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. కోల్కతాలో కేంద్ర సమాచార పౌర సంబంధాల శాఖలో పనిచేస్తున్న విజయ్ కుమార్ రెడ్డి తాను చాలా బిజీగా ఉన్నానని, ఇప్పుడు రావడం కుదరదని, ఏప్రిల్ లేదా మే నెలల్లో విచారణకు వస్తానని పేర్కొన్నారు. విజయ్ కుమార్ రెడ్డి రిప్లై చూసిన ఏసీబీ అధికారులు మళ్లీ నోటీసులు జారీ చేశారు. ఏప్రిల్ 2న గుంటూరులోని ఏసీబీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని కోరారు. అయితే ఈ నోటీసుల్లో ఏసీబీ పేర్కొన్న కొన్ని అంశాలు చర్చనీయాంశంగా మారాయి. విజయ్ కుమార్ రెడ్డికి ఇచ్చిన నోటీసులో ప్రస్తుతం నమోదైన ఎఫ్ఐఆర్ లో ఈ దశలో మిమ్మల్ని అరెస్టు చేయబోమని పేర్కొనడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అవినీతి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే అభియోగాలున్న వ్యక్తికి ఇలా నోటీసులు పంపించడమేంటని ప్రశ్నిస్తున్నారు. చివరకు హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదులు కూడా ఆ నోటీసులను చూసి కంగుతిన్నారు. గతంలోనే విచారణకు రావాలంటూ నోటీసులు పంపగా సాకులు చెప్పి విజయ్ కుమార్ రెడ్డి తప్పించుకున్నారు. విచారణకు హాజరు కాకుండా రకరకాల ఎత్తుగళ్లు వేశారు. అలాంటి వ్యక్తి విషయంలో ఏసీబీ వ్యవహరించిన తీరుపై టీడీపీ కూడా సీరియస్ అవుతోంది. అసలు విచారణకు హాజరు కాకుండా సాకులు చెబుతున్న విజయ్ కుమార్ రెడ్డిని ఏసీబీ ఎందుకు రిక్వెస్ట్ చేస్తోంది? విచారణకు హాజరైతే వైసీపీ హయాంలో చేసిన అవినీతి అక్రమాలు బయటకు వస్తాయని విజయ్ కుమార్ రెడ్డి భయపడుతున్నారా? విచారణకు హాజరు కాకుండా ఆయన ఎందుకు తప్పించుకుంటున్నారు? అలా తప్పించుకోవడం వెనుక గత ప్రభుత్వ పెద్దలు ఎవరైనా ఉన్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక విజయ్ కుమార్ రెడ్డి తాము విధించిన నిబంధనల ప్రకారం నడుచుకోవాలని ఏసీబీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడకూడదని, సాక్ష్యాలను తారుమారు చేయకూడదని, ఈ కేసుతో సంబంధం ఉన్న ఎవరినీ కూడా బెదిరించడం లేదా లొంగదీసుకోకూడదని, కోర్టు నోటీసులిచ్చిన సమయంలో హాజరు కావాలని, ఎప్పుడు పిలిచినా దర్యాప్తుకు రావాలని షరతు విధించారు. అయితే ఇప్పటికే ఓసారి విచారణకు డుమ్మా కొట్టిన విజయ్ కుమార్ రెడ్డి మళ్లీ విచారణకు వస్తారా లేదా అన్నది అనుమానంగానే కనిపిస్తోంది. ఈసారి విచారణకు రాని పక్షంలో BNSS లోని సెక్షన్ 35(6) ప్రకారం అరెస్టు చేసే అధికారం తమకు ఉందని నోటీసుల్లో పేర్కొన్నారు.